హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేది న్యూ రూల్స్ ఫర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. December 28 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని కొత్త రూల్స్ అనేవి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఇచ్చింది. ఆ కొత్త రూల్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ కంటెంట్స్ ఆఫ్ ద టాపిక్ ఆర్ పార్ట్ 1 ఎయిమ్. గవర్నమెంట్ యొక్క టార్గెట్ ఏంటి ఈ కొత్త రూల్స్ తీసుకొని రావడంలో. అండ్ పార్ట్ నెంబర్ 2 వై న్యూ రూల్స్, అసలు ఎందుకు కొత్త రూల్స్. పార్ట్ నెంబర్ 3 న్యూ రూల్స్, అసలు న్యూ రూల్స్ ఏంటి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. పార్ట్ 1 ఎయిమ్, గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి. పాయింట్ నెంబర్ 1, లెట్ మీ టేక్ ద హైలైటర్. పాయింట్ నెంబర్ 1, టు క్లీన్ ది డస్ట్ అండ్ రస్ట్ ఇన్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇప్పటికీ చాలా వరస్ట్ థింగ్స్ అనేవి నడుస్తున్నాయి డిఎస్ఐలో, అవన్నీ క్లీన్ చేయడానికి, అవన్నీ రిమూవ్ చేయడానికి. అండ్ పాయింట్ నెంబర్ 2, టు కట్ ఆఫ్ ది పిరమిడ్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్. ఇప్పటికీ కొన్ని కంపెనీస్ అనేవి మనీ సర్క్యులేషన్ అండ్ పిరమిడ్ స్కీమ్స్ని రన్ చేస్తున్నాయి. వాటిని కంప్లీట్గా వాటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి అండ్ ప్రొవైడ్ లెజిటిమసీ టు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇన్ ద కంట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఇక్కడ నుంచి చట్టభద్రతగా జరుగుతుంది, చట్టబద్ధరికంగా జరుగుతుంది. అండ్ థర్డ్ పాయింట్, టు ఎంకరేజ్ ది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కొత్త రూల్స్ తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రాపర్ డైరెక్ట్ సెల్లింగ్గా ఉంటుంది. నో మోర్ ఎనీ ఫాల్స్ కంపెనీస్, ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ విల్ రూల్ ద ఇండియా. సో ఆటోమేటిక్గా ఫారినర్స్ కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి. సో ఫారినర్స్ కూడా వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. ఆల్రెడీ ఇండియాలో చాలా తక్కువ ఫారిన్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఫ్యూచర్లో ఫారిన్ కంపెనీస్కి ఇండియన్ కంపెనీస్కి ఒక మంచి రైవలరీనే జరగబోతుంది షూర్. అండ్ ఈ ఫ్యూచర్కి ఈ బిజినెస్కి ఫ్యూచర్ చాలా ఉందని సింపుల్గా ఇక్కడే మనకు అర్థమవుతుంది. అండ్ వై న్యూ రూల్స్, అసలు ఇప్పుడు ఎందుకు ఈ కొత్త రూల్స్ అంటే చెప్తాను. లెట్ మీ టెల్ యూ. స్టిల్ దెర్ వాజ్ అ కయాస్ ఇన్ మెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్. ఇప్పటికీ చాలా వరస్ట్ థింగ్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో. వాటిని పూర్తిగా అడ్రస్ చేయలేకపోతుంది. సో దట్ గవర్నమెంట్ ఈ విషయం మీదుగా ఐడిఎస్ఏతో మాట్లాడింది అనమాట. ఐడిఎస్ఏ ఈజ్ నథింగ్ బట్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. ఈ అసోసియేషన్తో మాట్లాడి కొత్త రూల్స్ ఇవి అని చెప్పేసి వాళ్ళకి డిక్లేర్ చేసి ఆ కొత్త రూల్స్ని బయటికి తీసుకొచ్చింది అనమాట. ఆ కొత్త రూల్స్ని బయటికి మనకి చెప్పింది. సో దట్ అవి ఎందుకు తీసుకొచ్చింది ఈ కొత్త రూల్స్ అనేది సింపుల్గా అంటే టు బాట్ ద ప్రాపర్ మెకానిజం టు రన్ ఎ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండ్ విత్ అ డీసెంట్ ట్రస్ట్. ఎందుకు అంటే ఏవైతే ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అండ్ పిరమిడ్ స్కీమ్స్ జరుగుతున్నాయో వాటికి ఫుల్ స్టాప్ పెట్టి ఒక మంచి ప్రాపర్ గుడ్ మెకానిజంని బిల్డ్ చేయాలని ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి. దట్ టు విత్ డీసెంట్ ట్రస్ట్, కంపెనీ మీద ట్రస్ట్ కూడా కలిగించేందుకు అనమాట. ఈ కొత్త రూల్స్ అన్ని చదివిన తర్వాత మనకి కంపెనీ మీద ట్రస్ట్ పెరుగుతుంది. ఏ కంపెనీ అయితే ఈ రూల్స్ని పాటిస్తున్నాయో ఆ కంపెనీ మీద మనకి ఇంకా ట్రస్ట్ బాగా పెరుగుతుందన్నమాట. సో దట్ ఇది ఎందుకు కొత్త రూల్స్ అంటే ఇందుకోసం అనమాట. అండ్ పాయింట్ నెంబర్ 3 న్యూ రూల్స్. అసలు మెయిన్ టాపిక్ ఏది, ఆ కొత్త రూల్స్ ఏంటి అంటే రూల్ నెంబర్ 1, 2021 notified by the Novel Consumer Affairs Ministry are compiled with both direct selling entities and direct sellers using e-commerce. ఎవరైతే ఈ-కామర్స్ని యూజ్ చేసుకుంటున్నారో డైరెక్ట్ సెల్లర్స్ కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కావచ్చు, వాళ్ళు 100% కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ యొక్క రూల్స్ని పాటించాలన్నమాట. కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ యొక్క రూల్స్ని 100% పాటించాలి. ఇది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, యాజ్ పర్ ద న్యూ రూల్స్ స్టేట్ గవర్నమెంట్స్ విల్ హ్యావ్ టు సెటప్ ఎ మెకానిజం టు మానిటర్ ఎ సూపర్వైజ్ ది యాక్టివిటీస్ ఆఫ్ డైరెక్ట్ సెల్లర్స్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్. స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఇప్పటి నుంచి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ని అండ్ డైరెక్ట్ సెల్లర్స్ని గమనించడానికి ఒక డిపార్ట్మెంట్ని సెటప్ చేయాలన్నమాట. ఒక డిపార్ట్మెంట్ని సెటప్ చేసి డైరెక్ట్ సెల్లర్స్ని, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ని గమనిస్తూ ఉండాలి. వాళ్ళు చేసేదంతా లీగల్గా ఉందా లేదా అనేది, వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉందనేది గమనిస్తూ ఉండాలి సింపుల్గా చెప్పాలంటే. అండ్ వాళ్ళు డైరెక్ట్ సెల్లర్స్ ఏం చేసినా సరే దాని 100% బాధ్యత డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్దే. This is the rule number 2. And rule number 3, every direct selling entity has to establish the adequate grievance redress mechanism to display the current and updated name, contact details including telephone number, email address and designation of such officer on website. And details of the website shall also be prominently printed on the product information sheet or pamphlet.
కంపెనీ యొక్క ఏదైతే అసలు పేరు ఉందో లేదంటే కొత్త పేర్లు మారిండొచ్చు, అప్డేటెడ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి 100% వాళ్ళ వెబ్సైట్లో లిస్ట్ కనపడాలన్నమాట క్లియర్గా, విత్ కాంటాక్ట్ డీటెయిల్స్, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్. అండ్ ఎవరైతే కంపెనీ యొక్క కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్ సెల్లర్స్ నుంచి, ఆ కంప్లైంట్స్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తుంటారో ఆ యొక్క ఆఫీసర్ యొక్క డీటెయిల్స్ కూడా కంపెనీ వెబ్సైట్లో మెన్షన్ చేయాలి, అతని యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాలి. అండ్ వాటితో పాటు కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే ఉంటుందో కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా వెబ్సైట్లో మెన్షన్ చేయాలి. అండ్ కంపెనీ పాంప్లెట్లు బయట పంచుతుంటారు కదా, ఆ పాంప్లెట్లలో కూడా కంపెనీ యొక్క వెబ్సైట్ని కూడా మెన్షన్ చేయాలన్నమాట. కంపెనీ యొక్క వెబ్సైట్ని పాంప్లెట్లలోనూ అండ్ ప్రోడక్ట్స్ మీద కూడా మెన్షన్ చేయాలి. దిస్ ఈస్ ద రూల్ నెంబర్ 3. అండ్ రూల్ నెంబర్ 4, the grievance redress officer must acknowledge a receipt of any consumer complaint within 48 hours of receipt of such complaint, of readdress the complaint normally with a period of a month from date of receipt, and a complaint in the case of delay more than a month, reasons for the delay and the actions to be taken in the complaint, and inform to the complainant in writing. సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే డైరెక్ట్ సెల్లర్స్ కొత్తగా స్టార్ట్ చేసి ఉండొచ్చు లేదంటే ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే వాళ్ళు కంపెనీకి రిక్వెస్ట్ చేస్తారు, సో వీ హ్యావ్ దిస్ ప్రాబ్లం అని చెప్పేసి. ఆ ప్రాబ్లమ్ని కంపెనీ వితిన్ 48 అవర్స్లో దాన్ని సాల్వ్ చేయాలి. ఒకవేళ ప్రాబ్లం ఏదైనా కొంచెం పెద్దది అయితే ఎగ్జాక్ట్గా కంప్లైంట్ రేజ్ అయిన రోజు నుంచి ఎగ్జాక్ట్గా 30 డేస్లో అంటే 1 మంత్లో మళ్ళీ ఫోన్ చేసి ఎవరైతే ప్రాబ్లం ఉందని చెప్పింటారో వాళ్ళకి ఫోన్ చేసి లేదంటే మెయిల్ కానీ చేసి అడగాలన్నమాట. లైక్ మీ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా, ఒకవేళ సాల్వ్ అయింటే గుడ్, సాల్వ్ అవ్వకపోతే మీ ప్రాబ్లం ఎంతవరకు వచ్చింది దాని ప్రోగ్రెస్ చెప్పాలన్నమాట కంపెనీ. మీ ప్రాబ్లం ఇంతవరకు వచ్చింది అండ్ మేము కొత్తగా ఈ యాక్షన్స్ తీసుకోబోతున్నాం మీ ప్రాబ్లం మీద అని ఆ ప్రోగ్రెస్ చెప్పి దాన్ని ఏదర్ మెయిల్ ద్వారానా చెప్పచ్చు, లేదు అంటే ఫోన్ చేసైనా తీసుకోవచ్చు అనమాట. ఇది రూల్ నెంబర్ 4. ఇది 100% చేయాలి. అండ్ నన్ను అడిగితే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఇది రూల్ నెంబర్ 4 అనేది. And next, rule number 5. Every direct selling entity shall appoint a nodal officer who shall be responsible for ensuring compliance with the provisions of the act and the rules made by thereunder. ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసుకోవాలన్నమాట. నోడల్ ఆఫీసర్ అంటే ఎవరో కాదండి, కంపెనీ యొక్క డైరెక్ట్ సెల్లర్స్ నుంచి ఏవైతే కంప్లైంట్స్ కంపెనీకి వస్తుంటాయో వాటిని అడ్రస్ చేసేవాళ్ళు. ఎవరైతే ఏ ఆఫీసర్ అయితే కంపెనీ యొక్క కంప్లైంట్స్ని హ్యాండిల్ చేస్తుంటారో వాళ్ళని నోడల్ ఆఫీసర్ అంటారు. ఈ డైరెక్ట్ సెల్లర్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తుంటారు కదా కంపెనీకి త్రూ దేర్ మెయిల్ ఆర్ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి చెప్తుంటారు కదా, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే వాళ్ళనే నోడల్ ఆఫీసర్ అంటారు. అతను ఖచ్చితంగా ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ అండ్ రూల్స్ మేడ్ బై దర్ అండర్, అంటే సింపుల్గా చెప్పాలంటే కంపెనీ రూల్స్ ప్రకారం అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ ప్రకారమే నడుచుకోవాలి 100%. తను సొంతంగా డిసిషన్స్ తీసుకునేదానికి లేదు. ఖచ్చితంగా ఈ రూల్స్ కట్టుబడే మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రూల్ అని చెప్పొచ్చు. అండ్ రూల్ నెంబర్ 6, ఎవ్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ షల్ ఎస్టాబ్లిష్ మెకానిజం ఫర్ filling complaints by consumers through its office or branches or direct sellers, either person through post, telephone, email or website. ఐ థింక్ ఇది కొంచెం పాత రూలే అనుకుంటా. సింపుల్గా చెప్పాలంటే డైరెక్ట్ సెల్లర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, పాతగా వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు ఎలా కంప్లైంట్ చేస్తారు కంపెనీకి. సో ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఖచ్చితంగా ఒక వెబ్సైట్లోనే ఒక కార్నర్ వాళ్ళకి కేటాయించాలి, లేదంటే ఈమెయిల్ కానివ్వండి, ఫోన్ నెంబర్ కానివ్వండి, పోస్ట్ కానివ్వండి, ఏదో ఒక మెకానిజం అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి కంపెనీ. వెబ్సైట్లో కానివ్వండి ఏదో ఒక పాయింట్లో వాళ్ళకి కంపెనీ ప్రొవైడ్ చేయాలి 100%. మీరు ఇక్కడ మీ కంప్లైంట్స్ని ఫిల్ చేసుకోవచ్చు అని 100% చెప్పాలి. ఐ థింక్ ఇది ఒక పాత రూలే, మేబీ మళ్ళీ ఎందుకో చెప్తున్నారు. సో నో మోర్, స్టిల్ ఇట్ ఈస్ ఎ గుడ్ రూల్. రూల్ నెంబర్ 7, ఎవ్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ షల్ మెయింటైన్ అ రికార్డ్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ సెల్లర్స్ ఇంక్లూడింగ్ దర్ ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఈమెయిల్, సచ్ అదర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేసిన డైరెక్ట్ సెల్లర్స్ ఉంటారో అండ్ ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లర్ యొక్క ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవాలి, రికార్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లర్ ఇన్ఫర్మేషన్ని, వాళ్ళ ఇన్ఫర్మేషన్ లైక్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఈమెయిల్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని ఒక రికార్డ్ రూపంలో కంప్లీట్గా పెట్టుకోవాలి ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లర్స్ని. స్టిల్ ఇది కూడా ఒక మంచి రూల్ అని చెప్పాలి. అండ్ రూల్ నెంబర్ 8, డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ shall request the
on writing made by the consumers after the purchase of any goods or service, provide him with the information regarding any direct seller from whom such consumer has made a purchase, and such information shall include is the name, address, email, contact number. ఓకే, సింపుల్గా మీకు చెప్పాలంటే కొత్తగా ఎవరైతే డైరెక్ట్ సెల్లర్ స్టార్ట్ చేసి ఉంటాడో లైక్ సమ్ ఎక్స్ కంపెనీలో ఎవరైతే స్టార్ట్ చేసి ఉంటారో, ఎవరైతే వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళకి ప్రాపర్గా ప్రజెంటేషన్ ఇచ్చి ఫాలోఅప్ చేసి కొత్తగా స్టార్ట్ చేయించుంటారో, స్టార్ట్ చేయించిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ని అండ్ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ అండ్ అదన్నీ కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పాలన్నమాట. ఎవరైతే వాళ్ళ అప్లైనర్ ఉంటారో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ కంపెనీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, కంపెనీకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎలా అడ్రస్ చేయాలి అనేది 100% ఆ అప్లైనర్ చెప్పాలి. ఆ అప్లైనర్ చెప్పాలి అనేది కంపెనీ యొక్క బాధ్యత అనమాట. ప్రతి ఒక్క అప్లైనర్ కొత్తగా వచ్చిన వాళ్ళకి 100% చెప్పాలి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ కంపెనీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఒక ప్రాబ్లం వస్తే ఎలా అడ్రస్ చేయాలనేది 100% చెప్పాలి. దిస్ ఈస్ ద రూల్ నెంబర్ 8. అండ్ రూల్ నెంబర్ 9, such entities shall ensure the advertisements for marketing of goods or service are consistent with the actual characteristics and access and usage conditions of such goods or service. సింపుల్గా చెప్తాను మీకు. రూల్ నెంబర్ 8 ఏంటంటే, ఎవరైతే లైక్ యాడ్స్ ఇస్తుంటారో, అడ్వర్టైజ్ చేస్తుంటారో, సింపుల్గా చెప్పాలంటే అడ్వర్టైజ్ చేస్తుంటారో త్రూ ఫేస్బుక్, లేదంటే బయట ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఉంటాయి, లైక్ పోస్టర్స్, పాంప్లెట్స్, ఇలా అడ్వర్టైజ్ చేస్తుంటారో, లేదా ఇన్స్టాగ్రామ్, ఆన్లైన్ ఇలా చేస్తుంటారో, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏ ప్రోడక్ట్ అయితే మెన్షన్ చేస్తున్నారో, ఏ సర్వీస్ అయితే మెన్షన్ చేస్తున్నారో దాని యొక్క ఒరిజినల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ అది ఎలా పనికొస్తుంది, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఒరిజినాలిటీ మాత్రమే మెన్షన్ చేయాలి. ఫేక్ అనేవి మెన్షన్ చేయకూడదు. ఓన్లీ 100% ట్రూనే మెన్షన్ చేయాలి. రూల్ నెంబర్ 9, ఇది కూడా చాలా మంచి రూల్ అని చెప్పాలి. రూల్ నెంబర్ 10, no direct selling entity shall directly or indirectly falsely represent itself as a consumer and post reviews about its goods or service or misrepresent the quality or features of any goods or service. ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలి అంటే, కొన్ని కంపెనీస్ వచ్చేసి ఒక ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకొని లైక్ ఫేస్బుక్ కావచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాళ్ళ ప్రోడక్ట్స్ యూజ్ చేసినట్లు, మంచి రిజల్ట్స్ వచ్చినట్టు ఫేక్గా అంటే ఫాల్స్గా రిప్రజెంట్ చేస్తుంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి అలా చేసుకోకూడదు. ఒకవేళ చేసుకున్నట్లయితే సీరియస్ కండిషన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆ కంపెనీ. సో దట్ రూల్ నెంబర్ 10 ఈజ్ వెరీ వెరీ గుడ్ రూల్ అని చెప్పచ్చు. ఇక్కడ ఇలాంటివి చాలా చూస్తూనే ఉంటాం మనం డైరెక్ట్గా. ఇక్కడ నుంచి ఇలాంటివి ఉండవన్నమాట. ఖచ్చితంగా వాళ్ళ ఒరిజినల్ ట్రూత్ మాత్రమే వాళ్ళు పబ్లిష్ చేసుకోవాలి. ఫాల్స్ అనేది పబ్లిష్ చేసుకునేందుకు లేదు. అండ్ రూల్ నెంబర్ 11, direct selling entity which explicitly or implicitly vouches for the authenticity of goods or service sold, guarantees such goods or service are authentic, shall bear the liability of any action related to the authenticity of such goods or service. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ లేదంటే డైరెక్ట్ సెల్లర్స్ అవ్వచ్చు, లేదా సింపుల్గా చెప్పాలంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ఆ కంపెనీ ఏ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తుందో, ఏ ప్రోడక్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందో వాళ్ళ కన్జ్యూమర్కి కావచ్చు లేదా డైరెక్ట్ సెల్లర్ కావచ్చు, వాళ్ళకి ఏదైనా ఆ ప్రోడక్ట్ వల్ల కావచ్చు, ఆ సర్వీస్ వల్ల కావచ్చు, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు జరిగితే, మానసికంగానైనా శారీరకంగానే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ జరిగితే దానికి 100% ఆ డైరెక్ట్ సెల్లింగ్ యొక్క కంపెనీనే బాధ్యత వహించాలి. 100% వాళ్ళకి ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేసి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినా వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటట్టు ఒక ఆప్షన్ ఇవ్వాలి. 100% వాళ్ళ డైరెక్ట్ సెల్లర్స్కి ఈ డైరెక్ట్ సెల్లింగ్ యొక్క సర్వీస్ వల్ల కావచ్చు, ప్రోడక్ట్ వల్ల కావచ్చు, ఏదైనా ప్రాబ్లం జరిగితే కంపెనీనే బాధ్యత వహించాలి. రూల్ నెంబర్ 11, ఇది రూల్ నెంబర్ 11. అండ్ నెక్స్ట్ రూల్ నెంబర్ 12, notwithstanding the distribution system adopted by it, a direct selling entity shall monitor the practices adopted by its direct sellers and ensure compliance with these rules by means of legally binding contract with the such direct sellers. ఇది చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్ రూల్. అది ఎందుకంటే నేను సింపుల్గా చెప్తాను. డైరెక్ట్ సెల్లింగ్ చేస్తూ ఉన్న వాళ్ళని ఎవరైతే ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వాళ్ళ కంపెనీలో ఎవరైతే డిస్ట్రిబ్యూటర్గా డైరెక్ట్ సెల్లింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళని గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఎలా బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు చేసేది లీగలా లేదంటే లీగల్గా వెళ్తున్నారా, లీగల్గా వెళ్ళకపోతే వాళ్ళ ఐడిని టర్మినేట్ చేయాలి. అండ్ ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లర్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాడో వాళ్ళకి లీగల్గా బైండింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాలన్నమాట. అంటే ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది. జనరల్గా ప్రతి ఒక్క కంపెనీ, ఏ కంపెనీ అయినా సరే ఇండియాలో ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది. లైక్ దాన్ని ఫిల్ చేసి వాళ్ళ పేరు, ఫోటో స్టిక్ చేసి, బ్యాంక్ డీటెయిల్స్ అండ్ ఫర్దర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రతి ఒక్క వాళ్ళ కంపెనీ యొక్క రూల్స్కి కింద సిగ్నేచర్స్, ఆ కాంట్రాక్ట్ డేట్ మొత్తం ఫిల్అప్ చేసి సైన్ చేసి
కంపెనీలో అప్లోడ్ చేయాలి, కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి అప్లోడ్ చేయాలి. ఇది 100% చేయాలి. చాలా కంపెనీస్ ఇప్పుడు చేయట్లేదు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ అండ్ మంచి ఇన్స్టిట్యూషన్ అనుకోవచ్చు గవర్నమెంట్ సైడ్ నుంచి. ఇది 100%. అండ్ ఇదనమాట రూల్ నెంబర్ 12. ఇది 100% బైండింగ్ కాంట్రాక్ట్ అనేది సైన్ చేసి తీసుకోవాలి కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేసి ఉంటారో. ఇది రూల్ నెంబర్ 12. రూల్ నెంబర్ 13. ఎవ్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ షల్ మెయింటైన్ ఏ రికార్డ్ ఆఫ్ relevant information allowing for the identification of all direct sellers who have been delisted by the direct selling entity and such list information be publicly shared on the website. సింపుల్గా చెప్పాలంటే కొంతమంది డైరెక్ట్ సెల్లర్స్ వాళ్ళ కంపెనీ యొక్క రూల్స్ని అతిక్రమిస్తుంటారు, కంపెనీ యొక్క రూల్స్ని అతిక్రమించి వ్యవహరిస్తుంటారు. అలాంటి వాళ్ళ ఐడీలని ఎవరైతే ఐడి తీసుకుని ఉంటారో వాళ్ళ ఐడిని టర్మినేట్ చేయడం అంటే రిమూవ్ చేయడం, కంపెనీ నుంచి వాళ్ళ ఐడిని తొలగించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ని కంపెనీ యొక్క వెబ్సైట్లో లిస్ట్ చేయాలన్నమాట. వాళ్ళు ఎవరైతే కంపెనీ యొక్క రూల్స్ని వైలేట్ చేస్తుంటారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ని కంపెనీ యొక్క వెబ్సైట్లో లిస్ట్ చేయాలి. పలానా వ్యక్తి మా కంపెనీ యొక్క రూల్స్ వైలేట్ చేశాడు, అతని ఐడిని టర్మినేట్ చేశాం అండ్ ఇతను అని చెప్పి అతని పేరు, ఫోటో అది కంప్లీట్గా వెబ్సైట్లో లిస్ట్ చేయాలన్నమాట తనని. ఇది కూడా మంచి రూల్. అండ్ రూల్ నెంబర్ 14. According to the new rules, direct selling companies will also be liable for the grievance arising out of the sales of goods or sales service of this direct sellers. డైరెక్ట్ సెల్లర్స్ ఎవరైతే కంపెనీ, ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఒక డైరెక్ట్ సెల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళ డైరెక్ట్ సెల్లర్స్ వాళ్ళు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీనే బాధ్యత వహించాలి. అకార్డింగ్ టు ద న్యూ రూల్స్, అకార్డింగ్ టు ఈ కొత్త రూల్స్ ప్రకారం ఏ ప్రాబ్లం అయితే డైరెక్ట్ సెల్లర్ ఫేస్ చేస్తున్నాడో ఆ ప్రాబ్లమ్ని ఖచ్చితంగా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీనే చూసుకోవాలి, తన బాధ్యత ఇది 100%. రూల్ నెంబర్ 14 is also good. And rule number 15. Every direct selling entity shall become a partner in the convergence process of National Consumer Helpline of the Central Government. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక డైరెక్ట్ సెల్లింగే కాదు, నార్మల్ ప్రోడక్ట్స్ ఏ ప్రోడక్ట్ అయితే మనకు మార్కెట్లో దొరుకుతుందో, నాట్ ఓన్లీ ద డైరెక్ట్ సెల్లింగ్, లైక్ నార్మల్ ప్రోడక్ట్స్ కూడా అనమాట, లైక్ నార్మల్ సోప్, నార్మల్ లేదంటే బూస్ట్ ఏవైనా కావచ్చు, వాటిని కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళని కన్జ్యూమర్స్ అంటారు. లైక్ అంటే మనమే ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళని కన్జ్యూమర్స్ అంటారు. ఇప్పటి నుంచి ఆ నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్కి డైరెక్ట్ సెల్లర్స్ కూడా కాల్ చేయొచ్చు. ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే డైరెక్ట్ సెల్లర్స్ కూడా కాల్ చేయొచ్చు. ఎందుకు అంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ అనేవి పార్ట్నర్స్ అయిపోయినాయి అనమాట. డైరెక్ట్ సెల్లర్స్ కంపెనీస్ కూడా ఇప్పుడు నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్లో పార్ట్నర్స్. సో సింపుల్గా చెప్పాలంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ని నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్లో కన్వర్జ్ చేశారు, అంటే కలిపేశారనమాట. సో ఇప్పటి నుంచి మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకే కాదనమాట, నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ కూడా మనం ఫోన్ చేసి మన ప్రాబ్లమ్ని అడ్రస్ చేయొచ్చు. అంటే లైక్ రిగార్డింగ్ ద ప్రోడక్ట్ విషయంగా మనం ఏదైనా ఇక్కడ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఆల్సో గుడ్ డెసిషన్. రూల్ నెంబర్ 16. ద ఎంటిటీస్ హ్యావ్ టు ఎన్ష్యూర్ కంప్లైంట్స్ విత్ ద రూల్స్ విత్ ఇన్ 90 days. ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇప్పటి నుంచి కరెక్ట్గా డిసెంబర్ 28 నుంచి, డిసెంబర్ 28 రూల్స్ పెట్టింది కదా, డిసెంబర్ 28 నుంచి విత్ ఇన్ 90 daysలో ఇప్పుడు ఇక్కడ ఉన్న రూల్స్ అన్నీ ఇప్పుడు పాటిస్తున్నాయంటే వెల్ అండ్ గుడ్, ఎక్సలెంట్ కంపెనీ. మీరున్న కంపెనీ ఏదైతే ఉందో ఇప్పుడున్న రూల్స్ అన్నీ 100% పాటిస్తున్నాయి, ఆల్రెడీ రూల్స్ రాకముందే పాటిస్తున్నాయి అంటే దట్ ఈస్ వెరీ 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 గుడ్ కంపెనీ. అండ్ ఒకవేళ పాటించినట్లయితే విత్ ఇన్ 90 daysలో ప్రతి ఒక్క కంపెనీ ఈ రూల్ని పాటించాలన్నమాట. పాటించని ఎడల ఆ కంపెనీని రద్దు చేయబడుతుంది బై గవర్నమెంట్. సో 100% ప్రతి ఒక్క కంపెనీ విత్ ఇన్ 90 daysలో ఈ కొత్త రూల్స్కి మార్చుకోవాలన్నమాట. ఏవైతే కొత్త రూల్స్ వచ్చాయో ఆ రూల్స్కి తగ్గట్టుగా వాళ్ళ రూల్స్ని మార్చుకోవాలి 100%. దిస్ ఈజ్ ద రూల్ నెంబర్ 16. అండ్ కన్క్లూజన్, సింపుల్గా చెప్పాలంటే కన్క్లూజన్ అంటే ఇంతవరకు ఈ రూల్స్ పెట్టడానికి కారణం ఏంటి, అండ్ ఈ రూల్స్ నుంచి మనకి ఏమర్థమైంది, మెయిన్గా గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము, ఎందుకు పెట్టింది, కొత్త రూల్స్ వచ్చినాయి, సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని ఒక కన్క్లూజన్కి వస్తే ఇది నా పర్సనల్ వ్యూ అనమాట. 100% నా పర్సనల్ వ్యూనో కాదు, నిజం చెప్పాలంటే చాలామంది యొక్క పర్సనల్ పర్స్పెక్టివ్ థింగ్. ఫ్యూచర్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి హ్యూజ్ కాంపిటీషన్ ఉండబోతున్నది, డౌటే లేదు, దాంట్లో ఏం మాత్రం డౌట్ లేదు. ఫ్యూచర్లో 100% ఈ బిజినెస్కి ఫుల్ కాంపిటీషన్ ఉండబోతుంది. మన ఈ రూల్స్ చూస్తేనే తెలుస్తుంది గవర్నమెంట్ ఎంత ఇంట్రెస్ట్ చూపుతుంది ఇండస్ట్రీ మీదని. సో దట్ ఇక్కడ మనకు అర్థమవుతుంది.
సో ఫ్యూచర్లో అయితే ఈ బిజినెస్కి ఫుల్ కాంపిటీషన్ ఉండబోతుంది. సో దట్ మీరు కనుక ఈ బిజినెస్లో స్టార్ట్ చేసి ఉంటే సో వెల్ అండ్ గుడ్, కంటిన్యూ విత్ యువర్ ఓన్ కంపెనీ. మంచి లేదు మీ కంపెనీ కనుక మీకు నచ్చట్లేదంటే ఒక మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. ఆ కంపెనీకి తగ్గట్టు మీరు బిజినెస్ చేసుకోండి. ఫ్యూచర్లో కాంపిటీషన్ ఉండబోతుంది. సో స్టార్ట్ రైట్ నౌ, వెంటనే స్టార్ట్ చేసుకోవడం మీద దృష్టి పెట్టండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీరు పూర్తిగా చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అర్థమైంటుంది. గవర్నమెంట్ ఎందుకు ఈ కొత్త రూల్స్ పెట్టింది అండ్ ఈ బిజినెస్లో ఎంత ఫ్యూచర్ ఉంటుందో నాకు తెలిసి ఒక రకంగా మీకు అర్థమైపోయింది గవర్నమెంట్కి ఎంత ఇంట్రెస్ట్ ఉంది బిజినెస్ మీద అని చెప్పేసి. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఈ ఇన్ఫర్మేషన్, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో. అండ్ ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి ఇలాంటి కంటెంట్ కావాలన్నా కానీ, లేదు డైరెక్ట్ సెల్లింగ్ నుంచి ఏ కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చి అండ్ ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా.